కత్తితో దాడి చేయడంతో ఒక యువకునికి తీవ్ర గాయాలయ్యాయి. కాకినాడ రూరల్ పరిధి ఎస్ అచ్యుతాపురానికి చెందిన కుక్కల నాని, పి జార్జి పక్కపక్క ఇళ్లలో నివసిస్తున్నారు. వీరిద్దరి మధ్య పాత వివాదాలున్నాయి. ఈ నేపథ్యంలో ఇంట్లో ఉన్న నానిపై జార్జి కత్తితో దాడి చేయడంతో నానికి తీవ్ర గాయాలయ్యాయి. రూరల్ సిఐ చైతన్య కృష్ణ ఆధ్వర్యంలో ఇంద్రపాలెం ఎస్ఐ అక్కడికి చేరుకుని క్షతగాత్రుడిని ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తల గురించి దెబ్బలాట వచ్చింది వాళ్ళకి మాకు. సంవత్సరం నుంచి కూడా చంద్రపాలెం పోలీసు వారిని సహకరించానే సిఐ ఆఫీస్కి అన్ని తిరుగుతూనే ఉన్నారు. ఇలా తిరుగుతున్నామని పక్క స్థలం ఇవ్వలేదని కొట్టి తిట్టి సాధించారు. గొడవలు అయిపోయింది. అయితే తర్వాత దశమి నాడు అక్టోబర్ 2వ తారీఖుని అక్టోబర్ 11వ తారీఖుని రాత్రి 11:30 గంటలకి బుర్ర బద్దలు కొట్టేసి కాలు కొట్టేశారండి. ఎమర్జెన్సీకి తీసుకొచ్చామండి. గంటల హాస్పిటల్లో జాయిన్ చేసామండి. ఎంఎస్సీ కేసు రాయించామండి. ఇంద్రపాలెం వరకు కేసు తీసుకున్నారండి. తీసుకున్న కాడి నుంచి ఇప్పుడు 6 నెలలు 7 నెలలు అయిందండి. ఆ కేసు మీద ఎటువంటి యాక్షన్ లేదండి. లేకపోయినా తరచూ గొడవ కొత్తనే ఉన్నారండి. మన ఏదికి మేము కత్తులట్టు తిరుగుతున్నారండి. ఇంటి ముందుకు వస్తున్నారు. అన్ని చేసినా మేము కుర్రోడు, నేను, చెవిటోడు, ముసలోడు ఉంటామండి. ముగ్గురుగా ఉంటాం ఇంట్లో. ఆ ముగ్గురిని చూసుకొని ఇంకా ఆ కుర్రోడే పోదు కాదు. ఆ 7 నెలల నుంచి నేనే పాసి పని చేసుకుని పోషించుకుంటున్నానండి. కొడుకుని ఆధారం లేదండి. పైసా లేదు. 2 ఇళ్ళు పాటు కుర్ర బదులు కొట్టేదాన్ని. ఇప్పుడు రాత్రి ఈ ఆళ్ళ మధ్యాహ్నం అన్నం పెట్టేసి నేను పాసి పనిలో పోయానండి గిన్నెలు దోముకోనకి. ఆ కుర్రోడికి వచ్చి అవతలేపు నుంచి వచ్చారంటే అండి, దొడ్డేపు నుంచి వచ్చి ప్రహరీ కూడా దాటి లోపలికి వచ్చి పడుకున్న వాళ్ళు అన్నయ్య ఏం చేస్తున్నావు అని అడిగి ఒంట్లో బాగుంటాడేసి వెనకాల ఒకటి ముందు ఒకటి పెడతాడు. పేగులు బయటకు వచ్చేది. ఇప్పుడు మొక్కలు అని అండి. వయసు 28 ఈ రోజు మధ్యాహ్నం పడుకున్న వాడిని 3 గంటలకి ఇంటి వెనకాల నుంచి వచ్చేయండి. ముగ్గురు మనుషులు, ఒకడు శుభ్రంగా కడుపులో పొడిచేయండి, ఒకడు సాయిని పొడిచేసి పారిపోయాను సార్. పడిపోయి ఉన్నాడండి. పక్కింటి వాళ్ళు నాకు ఫోన్ చేసి చెప్పారు సార్. నేను వెళ్ళానండి ఇప్పుడు అక్కడికి. పేరు పెంటి జార్జి అండి. ఏం చేయండి, ఖాళీ తిరుగుతారండి తాగేసాలు. ఇంటి గొడవ, పక్కన ఇంటి సైట్ కోసం ఎప్పటి నుంచో గొడవ అవుతుందండి. ఆ దెబ్బెద్దరం చూసారు సార్. వాళ్ళకి అవ్వలేదండి. మేము కట్టుకున్నామండి. ఆ దెంగదెల మీద మా అమ్మ మీద ఎప్పటి నుంచో కసి పెట్టుకుని మా తమ్ముడిని ముందోసారి కొట్టారు సార్. కాళ్ళు దగ్గర కొట్టారు. ఎంఎస్సీ కేసు అన్ని బుక్ అయినాయి. మళ్ళీ ఈ రోజు మధ్యాహ్నం పడుకున్న వాడిని బాగున్నామని వచ్చి పొడిచేసి పారిపోయి అంటండి ఇంటి వెనకాల చూసి. అస్సలు జరిగింది. ఆ సైట్ మొత్తం మాది 3 సెంట్లు సైట్ అండి. మా క్రాస్ భూమి కూడా గవర్నమెంట్ 50 సంవత్సరాల కిందకి ఇచ్చింది సార్. క్రాస్ మొక్క మధుర నగర్ అండి. ఎస్ అచ్యుతాపురం 38వ వార్డు 40